వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీ కార్యకర్త విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సాక్షాత్తు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు మరి విశాఖలో కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన ఈ నెల 30వ తారీఖున విశాఖ మున్సిపల్ స్టేడియంలో మరి జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడెప్పుడా అని జన సైనికులు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమావేశం ఈ యొక్క కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2025 మార్చి 14న పిఠాపురంలో మరి ఆ పార్టీ ఆవిర్భావ సభ జరుపుకున్నారు. దాదాపు 5 నెలల తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలతోటి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే పిఠాపురంలో జరిగినటువంటి ఆ సభలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ఆ పార్టీ మద్దతుదారులు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు. ఈసారి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే వివిధ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మరి ఆహ్వానించి ఈ యొక్క విశాఖ వేదికగా ఒక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసేందుకైతే రంగం సిద్ధమైంది. మరి ఆ సమావేశంలో ఆ పార్టీ అధినేత, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు మరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించి వారు ఏ విధంగా భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కూటమి స్ఫూర్తిని ఏ విధంగా వారు కాపాడుకోవాలి అనేటువంటి వివిధ రకాల అంశాలతోటి మరి సుదీర్ఘమైనటువంటి ఒక ప్రసంగాన్ని పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పేసి మరి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయితే స్పష్టం చేశారు. అయితే ఇది నిజంగా ఈ వార్త జనసేన పార్టీ క్యాడర్కి ఖచ్చితంగా వారిలో ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి వార్తగా అయితే చూడవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ మరి ఎన్నో కష్టాలని, నష్టాలని భరించి అనుభవించి అధినేత దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములయ్యారు. మరి కేవలం 21 స్థానాలు మాత్రమే తీసుకొని మరి కూటమి స్ఫూర్తిని వారు కాపాడినటువంటి పరిస్థితి. సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత సోదరుడైనటువంటి నాగబాబు గారు మరి ఆయన అనకాపల్లి ఎంపీ సీట్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పిన తర్వాత మరి ఆయన దాదాపుగా మరి మంత్రి పదవి సంబంధించి కూడా ఆయన మరి ఒత్తిడి చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్యకర్తలు మరి ఆ రోజు 1/3 వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పేసి ఆ పార్టీ అధినేత చెప్పిన పరిస్థితి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా 20% నామినేటెడ్ పదవుల్లో మనకు భాగస్వామ్యం వస్తుందని చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకుంటే కనీసం 10% కూడా నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం రాని పక్షంలో జనసేన పార్టీ క్యాడరు, కార్యకర్తలు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నటువంటి తరుణంలో ఈ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గాల్లో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఇటీవల కాలంలో పార్టీ అధిష్టానాల ఆగ్రహానికి గురై కొంతమంది మీద పడినటువంటి సస్పెన్షన్లు, వేటులు, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మరి చర్చించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అయితే జనసేన పార్టీ క్యాడరు ఈ మధ్యకాలంలో కాస్త ముభావంగా, కాస్త స్లోగా, కాస్త సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కార్యకర్తలందరితోటి విస్తృత స్థాయి సమావేశం అనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చినటువంటి వెంటనే మరి ఆ పార్టీ కార్యకర్తలు అయితే ఒక జోష్ అయితే చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది. ఎందుకంటే తాము మొదటి నుంచి కూడా తమ పార్టీ అధినేతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పేసి ఎంతోమంది జనసేన పార్టీ క్యాడరు మనసులో ఉన్నటువంటి ఆ యొక్క కోరికకి సంబంధించి మరి ఆ విధంగానే వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి విధానం. ఇటు పార్టీ అధికారంలో భాగస్వామి అయినప్పటికీ కూడా
3 పార్టీలు అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో మరి జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో వారు అనుకున్న విధంగా కూడా, వారికి చెప్పిన విధంగా కూడా న్యాయం జరగలేదనేటువంటి ఒక అసంతృప్తి ఉన్నటువంటి కార్యకర్తలకి నిజంగా ఈ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదిక అనేది వారికి ఖచ్చితంగా ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వేదిక మీద మరి అధినేత ఏమి దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలని కాస్త మరి పెడదారి పెడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ప్రభుత్వంలో ఎక్కువగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి ఆయన భాగస్వామిగా ఎక్కువగా ఉండటం ఏదైతే ఉందో, కాస్త పార్టీ కార్యక్రమాల మీద ఆయన దృష్టి తగ్గిందనే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మరి పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేసేటువంటి నాయకులు కూడా కరువైన పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు మరి జనసేన పార్టీకి సంబంధించి చాలామంది కీలకమైనటువంటి నాయకులు ఉండే పరిస్థితి, ఐఏఎస్లు, ఐపీఎస్లు మరి ఆ పార్టీ అధినేత వెన్నంటే ఉండి పార్టీని నడిపించిన పరిస్థితి. పార్టీ అధినేతను కలవాలంటే ఒకప్పుడు జనసేన పార్టీ అధినేత చుట్టూ ఉన్నటువంటి మాజీ ఐఏఎస్లు, అంటే వాళ్ళని రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినప్పటికీ కూడా వాళ్ళ ఐఏఎస్ అనేదే ఖచ్చితంగా పిలవాల్సిన అవసరం. కాకపోతే రిటైర్డ్ అయ్యారు కాబట్టి రిటైర్డ్ ఐఏఎస్. సో రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు మరి ఆయన చుట్టూతో ఉండి పార్టీని నడిపించి ఆయన ఎవరన్నా కలవాలన్నా, లేదా ఎవరికన్నా పదవి ఇవ్వాలన్నా, ఎవరికన్నా జిల్లా అధ్యక్షుడిగా కానీ, ఇన్ఛార్జిగా కానీ చేయాలన్నా ఇమీడియట్గా ఒక డెసిషన్ తీసుకునేటువంటి మరి ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేసినటువంటి మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఒకప్పుడు పార్టీని నడిపేవారు. ఆ తర్వాత ఆ కాలంలో మరి నాదెళ్ల మనోహర్ గారు పెద్ద ఎత్తున ఆ బాధ్యతలు ఆయన తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి అవడంతో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో కేవలం ఒక హరిప్రసాద్ గారు లాంటి నాయకులతో మాత్రమే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అనేది చక్కదిద్దేటువంటి పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి పార్టీ ఆఫీసుకు సంబంధించి. అయితే ఇప్పుడు పార్టీ అధినేతే రంగంలోకి దిగి పార్టీని మళ్ళీ చక్కబెట్టుకోవాలి, పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేయాలి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలను రచించాలి, వారి భవిష్యత్తు ఏంటనేది వారికి తెలియజేయాలి, రాజకీయంగా వీరే విధంగా చేయబోతున్నారు అనేది ఆ అంశాలన్నీ కూడా తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల విస్తృత సమావేశం లేదా కార్యకర్తల విస్తృత సమావేశం. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది. లేకపోతే రాజకీయ పార్టీలు మనుగడలో ఉండటం కష్టం. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి పార్టీని కనుక పట్టించుకోకపోతే పార్టీ డైల్యూట్ అయిపోతుంది, నాయకత్వం డైల్యూట్ అయిపోతుంది. సో ఆ క్రమంలో ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కనబడకపోయినా మళ్ళీ ఎన్నికల నాటి కనబడే పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అదే విధమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసిన పరిస్థితి. సో అయితే అలాంటి పరిస్థితులు ఎవరు ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ కూటమి పార్టీలో టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎప్పటికప్పుడు వారి కార్యకర్తలని వారు సమన్వయపరుచుకొని వారిని కాస్త ఎడ్యుకేట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా మరి పార్టీ ఈ జనసేన అధినేత మరి విస్తృత స్థాయి సమావేశాన్ని, కార్యకర్తల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఇది జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించినటువంటి వేదిక. ఎందుకంటే మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో. కాబట్టి ఎలా అధిగమించాలి, ఎలాగ సమన్వయం చేసుకొని పోవాలి, ఎలాగ కూటమి స్ఫూర్తికి దెబ్బతీయకుండా మరి ముందుకు వెళ్ళాలి, కాపాడుకుంటూ వెళ్ళాలి అనేటువంటి అనేక రకాలైన అంశాలు ఈ మధ్యకాలంలో కార్యకర్తలు పడుతున్నటువంటి మనోవేదన, వారి మనసును తొలిచివేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం ఈ యొక్క జనసేన పార్టీ కార్యకర్తలు విస్తృత సమావేశంలో మరి వారందరికీ కూడా ఆ సమాధానం దొరికేటువంటి పరిస్థితులే స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి 2025 సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున విశాఖ కేంద్రంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అయితే దాదాపుగా ఆ ప్లేస్ కానీ డేట్ కానీ అధికారికంగా కూడా ఖాయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి చెందినటువంటి కీలక నేత, మంత్రిగా ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు ఒకసారి ఆయన చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇక ఆ యొక్క కార్యక్రమం యొక్క డేట్లు కూడా పెద్దగా చేంజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఏదేమి ఉండదనేది స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ ఛాలెంజ్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు తిప్పికొట్టాలి, ఏ విధంగా జనసేన పార్టీ చెందిన 3 మంత్రులు పడుతున్నటువంటి కష్టం, వారు చేస్తున్నటువంటి కృషి, మరి ఆ వారి పరిపాలన
సంబంధించినటువంటి అంశాలు, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేది కూడా ఇక్కడ చర్చకొచ్చేటువంటి అంశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఆ పార్టీ క్యాడర్ని ఇంకా డెవలప్ చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక 40% అన్న మినిమం పోటీ చేసేటువంటి ఆలోచన దిశగా ఈ పార్టీ వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే సిద్ధం చేసుకుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.